ఇండియా కూటమిలోని చాలా పార్టీలు అదానీని అపోజ్ చేస్తూ ఉన్నాయి సార్. ఎన్డీఏ కూటమిలోని చాలా పార్టీలు అదానికి సపోర్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఏమీ మాట్లాడడం లేదు. ప్రజలు ముఖ్యం కాదు, అదానీ ప్రధాని వైపే ఉంటూ ఉన్నారు. కేసులకు భయపడి బీఆర్ఎస్ తన స్టాండ్ ఏంటో చెప్పడం లేదు అనేది రేవంత్ రెడ్డి వెర్షన్ సార్. అదాని పైన ఎందుకు మాట్లాడలేదు? కేటీఆర్ చాలాసార్లు మాట్లాడాడు కదా. అంటే రేవంత్ రెడ్డి అన్నది అది కాదు. రేవంత్ రెడ్డి అన్నది బీఆర్ఎస్ పైన అదాని ఒక్క అంశం పైన కాదు, కేసులకు భయపడి బీజేపీ అంటే భయపడుతున్నారన్న స్టేట్మెంట్. అది విత్ రెఫరెన్స్ టు అదాని మాత్రమే కాదు, నాకు తెలిసినంత వరకు అదొక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ కేవలం అదాని విషయంలోనే అని కాదు. అదాని విషయంలో కేటీఆర్ మాట్లాడాడు కదా, బహిరంగానే మాట్లాడాడు, ఎన్నోసార్లు మాట్లాడాడు. సో ఈవెన్ ఆ రేవంత్ రెడ్డి అదానితో ఒప్పందాలు ఎందుకు చేర్చుకుంటున్నారని కూడా అడిగాడు కదా. అందువల్ల అదాని మోడీ అదాని రిలేషన్షిప్ పైన బీఆర్ఎస్ కూడా ప్రస్తావించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అది ప్రియారిటీ అయితే బీఆర్ఎస్కి అది ప్రియారిటీ కాకపోవచ్చు. విత్ ఇన్ ఇండియా కూటమి సమాజ్వాదీ పార్టీ, మీకు తృణమూల్ కాంగ్రెస్ కూడా మాకు అది ప్రియారిటీ కాదన్నారు కదా. అందువల్ల ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎదుర్కొనే క్రమంలో క్రోనియిజం అనేది ఒక ప్రధాన అంశంగా వారు ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళ ఎజెండానే బీఆర్ఎస్ ఎజెండా ఉండాలని లేదు. బీఆర్ఎస్కి ఇప్పుడు అర్జెంటుగా కొట్లాడాల్సింది కేంద్ర ప్రభుత్వంతో కాదు, ఎందుకంటే దేశంలో బీఆర్ఎస్ ఏం అధికారానికి రావాలని ప్రయత్నించడం లేదు. ఇవాళ బీఆర్ఎస్ కార్యక్షేత్రం ఎక్కడ? బీఆర్ఎస్ కార్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ లేదు కదా. లేనప్పుడు వాళ్ళ పోరాటం ఎవరిపైన ఉంటుంది? సహజంగానే తెలంగాణ తమ కార్యక్షేత్రంలో అధికారంలో ఉన్న పార్టీ పైన ఉంటుంది. వేరే వాళ్ళ మీద ఎందుకుంటుంది వాళ్ళకి ఫోకస్? అఫ్కోర్స్ బీజేపీ పైన ఒక పొలిటికల్ పార్టీగా బీజేపీ విధానాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించాల్సిందే, కానీ ఫోకస్ కాంగ్రెస్ పైనే ఉంటుంది. కాంగ్రెస్కు బీజేపీ పైన ఉంటుంది. ఎందుకుంటుంది? దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కనుక. అందువల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ పైన ఉంటుంది, బీజేపీ పైన ఉంటుంది, దేశంలో బీజేపీ పైన ఉంటుంది. బీఆర్ఎస్కు ఫోకస్ అలా మీకు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పైనే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కార్యక్షేత్రం బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అయి దేశంలో అధికారం కొరకు కనుక ప్రయత్నిస్తుంటే డెఫినెట్గా బీజేపీ ఉండేది. ఇక బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా బీజేపీ పట్ల ఉండే వ్యతిరేకత పొలిటికల్ వ్యతిరేకతే, కమ్యూనిస్టులాగా ఐడియాలజికల్ వ్యతిరేకత ఏమి ఉండదు కదా. ఇప్పుడు అదాని విషయంలో కాంగ్రెస్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, ఇంకో పార్టీ మాట్లాడినా ఇట్ ఇస్ మోర్ పొలిటికల్, నాట్ ఐడియాలజికల్. మీకు కమ్యూనిస్టులు మాట్లాడే దాంట్లో ఐడియాలజికల్ యాంగం, మీకు బడా కార్పొరేట్లకు లాభాలు చేయకూడదు, క్రోనిజానికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ పైన కూడా అంబానీలకు అనుకూలంగా, టాటా బిర్లాలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది అని ఆ రోజుల్లో విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన వచ్చాయి. సో అందువల్ల క్రోనిజం పైన పొలిటికల్గా ఫైట్ చేయడంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అది ప్రాధాన్యత. మీకు రాహుల్ గాంధీ అన్నంతగానే మిగతా కాంగ్రెస్ నేతలు అంటలేరే. ఇప్పుడు మీరు ఈవెన్ రాఫేల్ పైన కానీ, అంబానీకి బెనిఫిట్ అయిన రాఫేల్ పై కానీ, మీకు ఇవాళ అదానిపై కానీ రాహుల్ గాంధీ చాలా కమిటెడ్గా మొదటి నుంచి రైజ్ చేస్తున్నాడు. ఈ 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీలోనే చిదంబరం లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఆ స్థాయిలో కొట్లాడుతున్నారా? కాంగ్రెస్ ఇండియా కూటమిలో కొట్లాడుతున్నారా? ఇండియా కూటమిలోనే మాకు అదాని పట్టుకొని మిగతా విషయాలు వదిలేస్తామా అంటున్నారు కాంగ్రెస్ అన్నది. అదాని కన్నా మాకు సంబాల్ ముఖ్యము అని సమాజ్వాదీ పార్టీ అన్నది. అందువల్ల ఎవరి పొలిటికల్ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్కు పొలిటికల్ ప్రియారిటీ అదాని కాదు, బీఆర్ఎస్కు పొలిటికల్ ప్రియారిటీ రేవంత్ రెడ్డి లాగా చర్ల ఇది ప్రియారిటీ. ఎవరి పొలిటికల్ ప్రియారిటీస్ వాళ్ళు ఉంటాయి, ఎవరి పొలిటికల్ ప్రియారిటీస్ ఇంకోరు శాసించలేరు కదా.